హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. ఐజియా చాప్టర్ 51 verse 12. I am the one who comforts you, so why are you afraid of mere humans who wither like the grass and disappear? నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రునగు నరునికి ఎందుకు భయపడుదువు? హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఒక స్పష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట? చూడండి, చనిపోయే నరుడు కదా, ఆవిరైపోయే, డిసపియర్ అయిపోయే, మాయమైపోయే నరుని గురించి కదా. ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే, ఏ మనుషుడైనా సరే, ఏదో ఒక రోజు వారి యొక్క ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిందే. వారి యొక్క చరిత్ర అంతం అయిపోవాల్సిందే. వారు ముగించబడాల్సిందే. వారిని చూసి నువ్వు భయపడొద్దు. నేను నీ పట్ల నేనే నీకు కార్యము చేస్తాను. సో ఎవరైతే ఈ మనుషులు ఉన్నారో వీళ్ళని చూసి నువ్వు భయపడుతున్నావా? వాళ్ళు మాయమైపోయేవాళ్ళు, వాళ్ళు చనిపోయేవాళ్ళు. వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఈ భూమిని విడిచి వెళ్తారు. శాశ్వతమైన దేవుణ్ణి నేనున్నాను. నువ్వు దిగులు పడొద్దు. నీకున్న సమస్య లేవో, నీకున్న బాధ లేదో, నీకున్న ఇబ్బంది లేదో, నువ్వు వేటి గురించి చింతిస్తున్నావు, వేటి గురించి దిగులు పడుతున్నావో, అవన్నీ నాపైన ఆధారపడు. నన్ను చూడు. నేను నిరంతరము యుగ యుగముల వరకు నేనున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నేనున్నాను. సో నువ్వు దేని గురించి దిగులు పడొద్దు. ఈ మనుషుల గురించి, వేటి గురించి ఏదైనా నీకు భయపడుతుందో అవన్నీ టెంపరీయే. పర్మనెంట్ దేవుణ్ణి నేనున్నా. పర్మనెంట్ పరిష్కారం నీ జీవితంలో ఇస్తాను. పర్మనెంట్ సొల్యూషన్స్ నీకు ఇస్తాను. సో నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు. చూసారండి, మన దేవుడు స్పష్టమైన మాట ఏంటిదనంటే, మనకి స్పష్టమైన మాట మాట్లాడుతున్నాడు. మనుషుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు. వీళ్ళందరూ మాయమైపోతారు. నేను నీ పట్ల గొప్ప కార్యం చేస్తా, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వస్తా. సో దిగులు పడొద్దు, భయపడొద్దు. ఆయన మన పట్ల గొప్ప మేలులు చేస్తారు. ఎవ్వరికి భయపడొద్దు. కేవలం ఆయన పైన ఆధారపడదాం. ఆయన గొప్ప మేలులతో నింపుదునుగాక. ఆమేన్.